ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించే ఇంధనం. బ్రతకడానికి డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో దాన్ని ఉపయోగించే పద్ధతి తెలియడం మరింత ముఖ్యం. మీరు గమనిస్తే ఏదైనా బ్యాంక్ లో లోన్ అప్లై చేసినప్పుడు మీ గురించి పూర్తిగా తెలుసుకుని ఎంక్వైరీ అంతా పూర్తయిన తర్వాత మీరు తీసుకునే అప్పు తిరిగి కట్టగలరా అని వాళ్లకు నిర్ధారణ అయిన తర్వాతే లోన్ అప్రూవ్ చేస్తారు. ఇక్కడ మీరు డబ్బుని హ్యాండిల్ చేసే విధానాన్ని వాళ్ళు చెక్ చేస్తున్నారు. ఇలా లోన్స్ విషయంలో మాత్రమే కాదు, సమాజంలో ఎన్నో చోట్ల ఫైనాన్సెస్ ని ఎలా హ్యాండిల్ చేస్తామనే విషయంపై మనకు దక్కే అవకాశాలు, బాధ్యతలు ఉంటాయి. కొంతమంది మాత్రం నెల నెలా ఎంత సంపాదించినా సరే మంత్ ఎండ్ వచ్చిందంటే జేబులు ఖాళీ అనే పరిస్థితి తెచ్చుకుంటారు. కొన్నిసార్లు వచ్చే జీతం కంటే ఎక్కువ సంపాదించినా కూడా అదే పరిస్థితి రిపీట్ అవ్వడం ఈ రోజుల్లో ఎంతో మంది ఎదుర్కొనే సమస్య. సింపుల్ గా చెప్పాలంటే డబ్బుని హ్యాండిల్ చేయడం తెలిస్తే లైఫ్ లో ఎన్నో సమస్యలు దగ్గరకు రాకుండానే జాగ్రత్త పడొచ్చు. దానికోసం ఇవాల్టి వీడియోలో చాణక్యుడు రచించిన అర్థశాస్త్రాన్ని రెఫర్ చేద్దాం. చాణక్యుడు చెప్పిన ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మొట్టమొదటిగా పాటించాల్సిన మెంటల్ హ్యాబిట్ డబ్బు సంపాదనపై మీకున్న పర్సెప్షన్ ని సరిచేసుకోవాలి. అన్యాయో అర్జితం ద్రవ్యం దశ వర్షాన్ని తిష్టతి ప్రాప్తేతు ఏకాదశే వర్షే సమూలస్య వినశ్యతి. అన్యాయంగా సంపాదించిన డబ్బు 10 ఏళ్ల వరకు మనతోనే ఉంటుంది, కానీ అలా వచ్చిన డబ్బంతా 11వ సంవత్సరంలో పోతుందని అర్థం. ఇక్కడ పాయింట్ ఏంటంటే డబ్బు సంపాదించడానికి ఎంత టైం పట్టినా అది అక్రమంగా సంపాదించింది అయితే మాత్రం ఒక్కసారిగా పోతుంది. ఇటువంటి మార్గాలు ఎంచుకుని వాటి ఫలితాలు అనుభవించిన వాళ్ళ కథలు ఎన్నో ఉన్నాయి. ఫైనాన్షియల్ గా నిజమైన సక్సెస్ సాధించిన వాళ్ళ జీవిత చరిత్రలు గమనించండి. ప్రతి ఒక్కరూ ఎంతో కొంత వాల్యూస్ పాటించిన వారని తెలుస్తుంది. ఉదాహరణకి ఆర్థికంగా కష్టకాలం ఎదురైనప్పుడు పట్టుదలతో, పూర్తి శక్తి సామర్థ్యాలతో పని చేయాలని వారెన్ బఫెట్ చెప్తుంటారు. ఇలాంటి విషయాలు తెలియాలంటే అయితే ఆర్థికంగా విజయం సాధించిన వారిని ఫాలో అవ్వాలి, లేదంటే అనుభవంతో నేర్చుకోవాలి. సో ఇక్కడ ఎలా అయితే డబ్బుకి వాల్యూ ఇవ్వడం ఎంత ముఖ్యమో అదే విధంగా వాల్యూస్ తో డబ్బు సంపాదించడం కూడా ముఖ్యమని తెలుసుకోవాలి. ఇప్పుడు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో పాటించాల్సిన ఫిజికల్ హ్యాబిట్ ఒక మాన్యువల్ అకౌంట్ మెయింటైన్ చేయాలి. ఇందులో నెల నెల ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, సేవింగ్స్ ఎంత వరకు అవుతున్నాయి, అసలు సేవింగ్స్ కి అవకాశం ఉందా లేదా అనే విషయాలపై ఒక క్లారిటీ ఉంటుంది. ఈ క్లారిటీ ఉన్నప్పుడు మీ డబ్బుని ఉపయోగించే విధానం మెరుగుపడుతుంది. ఈ సలహా 2300 సంవత్సరాల క్రితం చాణక్యుడి నుంచి మొదలై ఇవాల్టి మోడర్న్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ గురూస్, ఆంటర్ప్రెన్యూర్స్ వరకు వచ్చిందంటే ఈ ఒక్క పాయింట్ లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థమవుతుంది. ఇది మాత్రమే కాదు, ఇవాళ మనీ మేనేజ్మెంట్ గురించి చదివే ఎన్నో బుక్స్ చాణక్యుడి అర్థశాస్త్రంలో ఉన్న విషయాలే. డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి. ఉద్యోగం, వ్యాపారం ఇలా ఏదైనా ఎంచుకోవచ్చు. కానీ ముందు మీ పొటెన్షియల్ ని మీరే గుర్తించాలి. ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని గుర్తించి బయటకు తీయగలిగితే డబ్బుతో పాటు పేరు ప్రఖ్యాతలు కూడా సంపాదించుకోవచ్చు. కొన్నిసార్లు ఈ టాలెంట్ గుర్తించడం కష్టతరం అవుతుంది. అప్పుడు మీకు తెలిసినవి, తెలుసుకుంటున్నవి ఒక్కొక్కటిగా ట్రై చేయడం, కొత్త కెరియర్ ఆప్షన్స్ గురించి తెలుసుకోవడం లాంటివి చేస్తే మీ ఇంట్రెస్ట్ ఎందులో ఉందో అర్థం చేసుకుంటారు. ఒక్కసారి మీరు ప్యాషనేట్ గా చేసే పని ఎంచుకున్నాక మీ చుట్టూరా ఉన్న వనరులు అంటే రిసోర్సెస్ ని ఒకసారి గమనించండి. ఇక్కడ రిసోర్సెస్ అంటే మొట్టమొదటిది నాలెడ్జ్, ఆ తర్వాత ఉద్యోగస్తులకు వాళ్ళు చేయాలనుకున్న ఉద్యోగం, వ్యాపారస్తులకు పెట్టుబడి. పెట్టుబడి అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు, కొన్నిటికి మీరు కేటాయించే సమయం అండ్ మీరు పెట్టే ఎఫర్ట్స్ అన్ని సిద్ధం చేసుకుని మీ పని మొదలు పెట్టాలి. జనరల్ గా సంపాదించడం మొదలు పెట్టిన కొన్నాళ్లకు కానీ సేవింగ్స్ గురించి అంతగా పట్టించుకునే వారు చాలా మంది ఉంటారు. కానీ రేపటి రోజు ఎవరు అంచనా వేయలేరు. సో చాణక్యుడు ఏమంటారంటే మనం సంపాదించడం మొదలు పెట్టిన మొదటి రోజు నుండే మన రిటైర్మెంట్ గురించి జాగ్రత్త పడటం చాలా అవసరం. ఈ పాయింట్ కి అందరిలో మొదలయ్యే ప్రశ్న, వచ్చే ఇన్కమే సరిపోయినప్పుడు సేవింగ్స్ గురించి ఎలా ఆలోచించగలం? దానికి చాణక్యుడి సమాధానం వివిధ రకాల ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకోవాలి. ముందు చెప్పిన పాయింట్స్ గమనిస్తే మీరు చేస్తున్న ఉద్యోగానికి లేదా వ్యాపారానికి ఉపయోగపడిన నాలెడ్జ్ ఇక్కడ తిరిగి ఉపయోగపడుతుంది. ఉదాహరణకి మీరు పైథాన్ కోడింగ్ విభాగంలో పనిచేస్తున్నట్లయితే అదే పైథాన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఆసక్తి చూపించే వారికి వారానికి 3 రోజులు, రోజుకొక క్లాస్ అని ఆ స్టూడెంట్స్ కి ఆన్లైన్ క్లాసెస్ ఇస్తే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని ఉపయోగించి మీకు మీరే ఇన్కమ్ సోర్స్ ని సృష్టించుకున్న వారు అవుతారు. కొన్నాళ్లకు మీ స్టూడెంట్స్ పెరిగితే మరికొంతమందికి ఈ టీచింగ్ బాధ్యత అప్పగిస్తే మీరు ఆర్థికంగా వృద్ధిలోకి రావడమే కాక మీతో పాటు మరికొంతమందికి పార్ట్ టైం జాబ్ ఇప్పించిన వారు అవుతారు.
సంపాదించిన డబ్బు సేవ్ చేసుకోవాలంటే ముందుగా దాన్ని ఎలా ఖర్చు పెడుతున్నారో అర్థం చేసుకోవాలి. సో ముందుగా మన మనుగడ అంటే సర్వైవల్ కి అవసరమైన వాటిపై ఖర్చు పెట్టాలి. అంటే నెల నెల మనకు అవసరమయ్యే సరుకులు, మనం కట్టే బిల్స్. అవసరాలు అంటే నీడ్స్ తీరిపోయాక సుఖాలు అంటే కంఫర్ట్స్ గురించి ఆలోచించాలి. ప్రతి మనిషి రోజంతా కష్టపడి పనిచేసేది కడుపు నింపుకోవడానికి, కాస్తంత సుఖాన్ని ఆస్వాదించడానికే కదా. సో చాణక్యుడు సుఖాలు దాటిపోయే ఖర్చు చేయకూడదన్నారు. ఇది అర్థం చేసుకోవడానికి ఆన్లైన్ షాపింగ్ ని ఉదాహరణగా తీసుకుందాం. ఆన్లైన్ షాపింగ్ వచ్చాక మన అవసరాలు తీరడం మాత్రమే కాదు, డబ్బు ఖర్చు పెట్టడం కూడా చాలా సులువైపోయింది. ఏదైనా నచ్చిందనిపిస్తే వెంటనే కొనడానికి సిద్ధపడిపోతాం. మీరు కొనే వస్తువు మీకు నచ్చిందని కొంటున్నారా, లేక అది మీకు ఉపయోగపడుతుందని కొంటున్నారా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి. మీరు ఏ వస్తువైనా కొనండి, కానీ కేవలం ఆ వస్తువు నచ్చింది కాబట్టే కొన్నారన్నట్టు ఉండకూడదు. ఎందుకంటే ఇవాళ నచ్చిన వస్తువు రేపు మార్కెట్ లో కొత్త వస్తువులు వస్తే పాతపడిపోతాయి. అప్పుడు మీకు వాటిపై ఉన్న మక్కువ కూడా తగ్గిపోతుంది. సో ఖర్చు విషయంలో ఇంద్రియ జయం అంటే సెల్ఫ్ కంట్రోల్ చాలా అవసరం. అది ఉండాలంటే డబ్బుని ఖర్చు పెడుతున్నప్పుడు ఇందాక చెప్పిన క్వశ్చన్స్ మిమ్మల్ని మీరు అడిగి సరైన సమాధానం ఉంటేనే డబ్బు ఖర్చు పెట్టాలి. ప్రపంచంలో ఎవరైనా సరే ఏం చేసినా కూడా వారి ఫ్యామిలీ సంతోషం, ఆనందం కోసమే చేస్తారు. ఖర్చుల విషయంలో కూడా ఇదే పాటించాలి. చాణక్యుడు ఈ విషయాన్ని ఉద్దేశిస్తూ మనం ఖర్చు పెట్టే డబ్బు మనకి, మన పక్కనున్న వారికి ఆనందాన్ని ఇవ్వగలగాలి అన్నారు. మన ఖర్చు ఏదో ఒక విధంగా ఉపయోగపడినప్పుడు మాత్రమే ఆనందం కలుగుతుంది. దీన్నే డబ్బుతో వచ్చే ఆనందం అంటారు. అంతేగాని డబ్బు డైరెక్ట్ గా ఆనందాన్ని కొనలేదు. మీరు మీ ఫ్యామిలీతో కలిసి క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కోసం ప్లాన్ చేసే సమ్మర్ వెకేషన్ దీనికి సరైన ఉదాహరణ అని చెప్పొచ్చు. ఈ విధంగా ఖర్చులు చేస్తే నెల నెల ఎంతో కొంత సేవింగ్స్ చేస్తారు. సాధారణంగా కొన్నాళ్లు గడిచిన తర్వాత ఈ సేవింగ్స్ తో బంగారం, ఇల్లు, కార్ వంటి వస్తువులు సేకరించే అవకాశం ఉంటుంది. అప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి చాణక్యుడు ఏమంటారంటే, మనం సంపాదించే ఆస్తిపాస్తుల కన్నా మనం దాచుకున్న డబ్బే కొన్నిసార్లు మన సమస్యకి పరిష్కారం చూపిస్తుంది. లైఫ్ లో అన్ని అవసరాలు చెప్పొచ్చేవి కావు. అలాంటప్పుడు ఇందాక చెప్పిన కమోడిటీస్ ఎన్ని ఉన్నా టైం కి ఉపయోగపడతాయని గ్యారంటీ లేదు. అలాంటి పరిస్థితుల్లో డబ్బు చేతికి అందుబాటులో ఉండేలా చూసుకోవాలి. చాణక్యుడు చెప్పిన ఇదే విషయాన్ని వారెన్ బఫెట్ తన ఎక్స్పీరియన్సెస్ ద్వారా చెప్పడం జరిగింది. దానికి బ్యాంక్ లో ఒక సేవింగ్స్ అకౌంట్ మెయింటైన్ చేస్తూ అందులో ఈ ఎమర్జెన్సీ ఫండ్ భద్రపరచుకోవడం ఒక దారి. ఇన్వెస్ట్మెంట్స్ లో ఆసక్తి ఉన్నవారు చేయాల్సిన మొదటి పని చాణక్యుడు డబ్బు సంపాదించడం గురించి చెప్పిన పాయింట్ తిరిగి ఇక్కడ కూడా ఉపయోగించుకోవడం. మీ చుట్టూరా ఉన్న వనరులు అంటే రిసోర్సెస్ ని ఒక్కసారి గమనించండి. ఉదాహరణకి కొన్నిసార్లు మీకు తెలిసిన వాళ్ళు, నమ్మకస్తులు, వాళ్లకు మంచి అవగాహన ఉన్న కాన్సెప్ట్ తో బిజినెస్ చేస్తుంటారు. రిస్క్ తక్కువ అనిపించిన వాటిల్లో రాతపూర్వకంగా ఒక అగ్రిమెంట్ చేసుకుని అందులో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇలా చిన్న చిన్న స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు లాంగ్ టర్మ్ లో మంచి ప్రాఫిట్స్ ఉంటాయి. హై ఫైనాన్షియల్ గోల్స్ ఉన్న వాళ్లకు చాణక్యుడు ఇచ్చే సలహా, డబ్బు అధికంగా ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ మల్టిపుల్ ఇన్వెస్ట్మెంట్స్ చేయగలగాలి. అంటే డబ్బుని కొద్ది కొద్దిగా వేరు చోట్ల ఇన్వెస్ట్ చేయాలి, కానీ ఉన్న డబ్బంతా ఒకేసారి ఒకే చోట ఇన్వెస్ట్ చేయకూడదు. ఇలా ఏదైనా ఒక్క చోట లాస్ వచ్చినా మిగతా ఆప్షన్స్ లో అది రికవర్ చేసుకునే అవకాశం ఉంటుంది. దీనికి బంగారం, సేవింగ్ స్కీమ్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఆప్షన్స్ ఈ రోజుల్లో ఎన్నో ఉన్నాయి. ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ లో మరో ముఖ్యమైన పాయింట్ అప్పు చేయడం. అప్పు లేనివాడు అధిక సంపన్నుడు అనే సామెత మీరు వినే ఉంటారు. కానీ చాణక్యుడు అప్పు చేయడం గురించి ఏమంటారంటే, చెయ్యి చాచి యాచించడం కన్నా తగినంత అప్పు తీసుకుని మళ్లీ తిరిగివ్వడం గొప్ప లక్షణం. ప్రతి ఒక్కరింట్లో ఫైనాన్షియల్ ఎమర్జెన్సీస్ వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలో ఎక్కువ మందికి గుర్తొచ్చే సోర్స్ అప్పు. అప్పు చేయడం పెద్ద విషయం కాదు, ఏ సమస్య లేకుండా తిరిగి కట్టేయడం గొప్ప విషయం. సో అప్పు తీసుకునే ముందే దాన్ని చెల్లించే ఉపాయాన్ని ఆలోచించుకో.